రాజ్యం భారతదేశం మిథిలలో బాల్యం. ఇదంతా ఆమె దీనా మెరియం గారు మీనాక్షి అనే ఒక పరిచారికురాలుగా ఆ జన్మలో జన్మించింది అనమాట. ఆమె గురించి ఇంట్రడక్షన్ ఇదంతా. నేను అంటే మీనాక్షి అని అనమాట. నేను మిథిల అని పిలువబడే ప్రాచీన విదేహ రాజ్యంలో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. పేద బ్రాహ్మణ కుటుంబం అంటే పూజారులు ఉంటారు కదా, గుడిలో పూజలు చేస్తారు, ఆ కుటుంబంలో జన్మించింది అనమాట ఈ మీనాక్షి అనే ఆమె. అనేక తరాలకు ముందే దురదృష్టం మమ్మల్ని వెన్నాడి మేము జనక మహారాజు కుటుంబంలో పరిచారకులుగా ఉన్నాము. అంటే వాళ్ళకి ఏదో విపత్తు వచ్చి, ఎప్పుడో ఏదో సమస్య వచ్చి, అంటే ఏదో శాపాలు ఏదో ఉండి వాళ్ళు జనక మహారాజు అంటే వాళ్ళ తాతల నుంచి వాళ్ళ కొలువులోనే ఉన్నారనమాట, పరిచారకులుగా ఉన్నాము. నా తండ్రి మహారాజు హసవరోమ జనక, వాళ్ళ తండ్రి హసవరోమ జనక మహారాజు దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆ తరువాత ప్రసిద్ధి పొందిన క్షీరధ్వజ జనకల పరివారంలో పరిచారకులుగా ఉండేవారు. ఫస్ట్ హసవరోమ జనక మహారాజు అంటే జనక అనేది వాళ్ళకి లాస్ట్లో ప్రతి ఒక్కరికి వస్తూ ఉందన్నమాట. ఆయన ముందు వాళ్ళ తండ్రి గారు, తర్వాత ఇప్పుడు జనక మహారాజు కొలువులో కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారనమాట. ఆయన తండ్రి తాత కూడా వారి పరివారంలోనే అలాగే ఉండేవారు. అందువలన మా తండ్రి దగ్గరకు వచ్చేసరికి రాజప్రసాదంలో మా కుటుంబానికి ఒకానొక గౌరవనీయమైన స్థానం ఉండి మిగిలిన పరిచారకులకు సహాయకుల నుండి గౌరవాదరాలు అధికంగా పొందేవాళ్ళము. అంటే వీళ్ళు ఎంతో కాలం నుంచి రాజుల దగ్గర తాతల నుంచి అలా చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక గుర్తింపు అనేది ఉండేదన్నమాట. అది అని చెప్తున్నాము. నా తండ్రి మనసు శరీరం పూర్తిగా మహారాజుకు ఆయన కుటుంబానికే అంకితమై ఉండేవి. వాళ్ళ తండ్రి గారు మీనాక్షి వాళ్ళ తండ్రి గారు ఎప్పుడు మహారాజు సేవలోనే ఉండేవాడు అనమాట. నా బాల్యం నుంచి జీవితంలో మా పాత్ర గురించి నాకు ఉన్న అవగాహన అది. నా బాల్యం నుంచి ఆమె చిన్నప్పటి నుంచి అంటే జీవితం అంటే ఇంతే, రాజుగారికి సేవ చేయటం, మా నాన్నలాగా నేను కూడా సేవ చేయాలి అంతే అనమాట ఆమెకు తెలిసింది. మహారాజు అవసరాలు తీర్చడం కోసం చేయవలసిన ఏ పనైనా నా తండ్రికి తక్కువగా అనిపించేది కాదు. ఎలాంటి పని చేయాలన్నా రాజు కోసం ఆయన చేసేవాళ్ళు. నాకు మా అమ్మ జ్ఞాపకం లేదు. నా బాల్యంలోనే ఆమె చనిపోయింది. మా కుటుంబంలో నేను మా నాన్న మాత్రమే ఉండేవాళ్ళము. అనేక మంది పరిచారికులు బాల్యంలో నా పట్ల శ్రద్ధ వహించిన ఆయన అంటే వాళ్ళ తండ్రి అనమాట, తన పనులు చేస్తున్నప్పుడు నేను ఆయన కనుసన్నలలోనే ఉంటూ ఆయన వెనకే తిరిగేదాన్ని. అంటే ఎవరు పట్టించుకున్నా కూడా ఆయన ఒప్పుకునేవాడు కాదనమాట. ఆయన ఏం చేస్తున్నాడు అదే గమనించుకుంటా చిన్నప్పటి నుంచి కూడా ఆమె తండ్రి తప్ప ఆమెకి ఇంకేం తెలియదు అనమాట. నా చిన్నతనంలో రాజ్య పరిపాలన తండ్రి నుంచి కుమారుని చేతులకు మారింది. క్షీరధ్వజ జనక రాజు అయ్యాడు. ప్రస్తుతం జనక మహారాజు రాజు అయ్యారు అనమాట. ఆయన ప్రజలకు సాధారణంగా మహారాజు పట్ల ఉండే అంకితత్వము వినయాలను మించి అందరి మన్ననను పొందేవాడు. ఆయన చాలా మంచి రాజు అనమాట. అందరి గురించి మంచిగా ఆలోచిస్తూ అంకితత్వం అంటే ఎవరికి ఏం చేయాలన్నా. మా తండ్రికి ఈ కొత్త రాజు పట్ల గొప్ప గౌరవం ఉందని వేరే చెప్పని అవసరం లేదు. ఆయనకి ఇంతకుముందు నుంచి ఉంది కాబట్టి ఈయన ఇంకా ప్రజలతో దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆ రాజు అంటే ఇంకా గౌరవం ఎక్కువ అయిపోయిందంట ఈ మీనాక్షి వాళ్ళ తండ్రికి. రాజప్రసాదంలో పరివారానికి మాలాంటి వారికి ఆయన జనక మహారాజు తండ్రి కంటే ఆయన ఎక్కువగా వాళ్ళని చూసుకునేవాడు అనమాట. ఆయన పట్ల ప్రేమ గౌరవాలతో ప్రభు అని పిలిచేవాళ్ళము. ప్రభు అని ప్రేమగా అందరూ ఆయన్ని పిలుచుకునేవారు అనమాట. ఆయన మాలో చిన్న పెద్ద అందరికీ వయసుతో నిమిత్తం లేకుండా తండ్రి వలె ఉండేవారు. అందరినీ తండ్రిలాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఎవరు? జనక మహారాజు అనమాట. రాజ్యంలో ఆయనను కేవలం మహారాజులాగా కాక ఒక ఋషి, ఒక గొప్ప యోగిలా పరిగణించేవారు. అంటే రాజే కాదు, ఈయన పెద్ద ఋషి యోగి అంటే ఆయన కూడా తపస్సు చేస్తూ ఉండేవాడు అనమాట. ఎక్కువగా దేశంలో అతి కొద్ది మంది మహారాజులు మాత్రమే ఆయనతో సరిపోల్చుకోదగిన వారుగా ఉండేవారు. ఈ విషయం మా నాన్న మాత్రమే కాక ఎంతో మంది నమ్మేవారు. అట్లాంటి దేశం అంటే ఇది ఒక రాజ్యం అంటే ఎన్నో రాజ్యాలు కలిస్తే ఒక దేశం అవుతుంది అనమాట. దేశంలో కొంతమంది రాజులు ఈయన గొప్పగా ఉండేవాడు అనమాట. అది అందరూ నమ్మేవాళ్ళు అనమాట. మహారాజు ఒకనొక వ్యక్తి లోపల హృదయంలోకి చూస్తారు అని, బాహ్య రూపాన్ని కాదు అని, మనుషుల స్థాయిని బట్టి విచక్షణ చూపరు అని నా బాల్యంలోనే మా నాన్న నాకు చెప్పేవాడు. మహారాజు ఒక మనిషిని చూడగానే వాళ్ళ లోపల అంటే వీళ్ళ పరిస్థితి ఎలా మంచి గుడ్డలు వేసుకున్నాడా లేదా అని కాదు, ఆయన మనసులోకి తిరిగి చూసి ఆయనకి ఏం అవసరము, ఆయనకి ఎలా ఉన్నాడు అనే పరిస్థితి ప్రతి ఒక్కరిని ఆ విధంగా ఆయన చెప్పగలిగే స్థాయిలో ఉండేవాడు అనమాట.
అది అందరికీ తెలిసిన సత్యం. దానివల్ల ప్రజల మనసులో ఆయన స్థానం మరింతగా సుస్థిరమైంది. ఆ విధంగా ఒక్కరు మంచి బాగోగులు చూసుకుంటూ ఉంటే ఎవరైనా అంతే కదా, ఎవరైనా ఒక రాజు అంతగా ఉండటం, ఒక మనిషిని చూడగానే వాళ్ళకి ఏం కావాలని చెప్పగలగటం, అదంతా కూడా గొప్ప విషయం అంట. మహారాజుకు ప్రజలకు మధ్య పరస్పర ప్రేమబంధం ఉండటం వలన రాజ్యంలో అసాధారణ శాంతి ఐక్యతలు ఉండేవి. అంతే కదా, ఎవరికి ఎలాంటి సహాయం కావాలని అందరూ కలిసిమెలిసి ఉండాలి అని ఆయన చెప్పడం వల్ల అక్కడ అందరూ అసాధారణ శాంతి అనమాట. శాంతి కంటే కూడా ఎక్కువ అనమాట, మామూలు శాంతి కూడా కాదు, చాలా శాంతిగా అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు అనమాట జనక మహారాజు రాజ్యంలో. ఆయన పట్ల వ్యతిరేకత అన్న మాటే లేదు. ఇంకా అలా ఉంటే ఇంకా వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ఎప్పుడు అందరి శ్రేయస్సు కోసం పాటుపడే ఆయన చర్యలను ప్రశ్నించే వారే లేరు. కాబట్టి అంత బాగున్నప్పుడు ఎవరు ప్రశ్నించే ధైర్యం ఉండదు, అవసరమే ఉండదన్నమాట. నేను పరిచారికగా సేవ చేయటం మొదలుపెట్టినప్పటి నుండి ఆ ప్రసాదం ఎంతో అందంగా ఉండేది. చాలా ఎప్పుడు అది అందంగానే ఉండేదన్నమాట. అంటే ఎట్లా అంతే కదా, రాజ్యభవనం ఎప్పుడు అందంగానే ఉంటుంది కదా, కానీ గొప్పతనాన్ని సంపదను సూచించే చిహ్నాలు ఎక్కువగా ఉండేవి కావు. అంటే గొప్పతనాన్ని చూపించే చిహ్నాలు అంటే ఎక్కువ ఆడంబరంగా ఉంటాయి కదా, ఎక్కువగా బంగారుతో పూతలు పూసి అట్లా చేస్తారు. అలా ఏం లేకుండా నిరాడంబరత్వం, సౌందర్యం కలగలిసి ఉండేవి. చేతి వృత్తులు, వారి కళా వృత్తులతో చక్కగా చేయబడిన బట్టలతో రాజప్రసాదం అలంకరించబడి ఉండేది. చేతి వృత్తులు ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట అక్కడ. ఆ చేతి వృత్తులు ఇంకా బట్టలు, వివిధమైన బట్టలతో అలంకారం చేసేవాళ్ళు అంటే కానీ ఇంకా వేరే ఆడంబరాలకు వెళ్ళేవాళ్ళు కాదనమాట. మహారాణి సునైన గాఢ సౌందర్యాభిలాషి కలిగి రాజప్రసాదంతో పాటు మొత్తం విధులలో ఉన్నత వాతావరణాన్ని సృష్టించడంలో తోడ్పడేది. ఆమె కూడా అంత శుభ్రంగా అందంగా ఉండాలనేసి మహారాణి సునైన మాత అలా అనుకునేవాళ్ళు అనమాట. మహారాజు దంపతులకు పిల్లలు లేరు. దానికి కారణం జనక మహారాజు యొక్క తాపసిక ప్రవృత్తి. ఆయన ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు అనమాట. ఆయన తన సమయంలో చాలా భాగం ఋషి మునులను సందర్శించడంలో అంటే చూడటంలోను అనమాట. వారికి తమ రాజప్రసాదంలో ఆతిథ్యం ఇవ్వటంలోను, లేదా వాళ్ళని అక్కడ తీసుకొచ్చి వాళ్ళతో ఎక్కువ అయినా సత్సంగాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట, లేదా ధ్యాన సాధనలో ఉండేవాళ్ళు. సుదూర తీరాల నుండి ఆయనను సందర్శించడానికి ఎంతో మంది వచ్చేవారు. అంటే అంతే కదా, ఆయన ఋషి అయినప్పుడు అందరూ ఆయన గురించి సందర్శించడానికి వస్తూ ఉండేవాళ్ళు. వారి సందర్శనలు స్వయంగా ఋషి అయిన మహారాజుతో పాటు రాజ్యంలో అందరికీ ఆనందోల్లాసాలు కలిగించేవి. అందరికీ ఆనందం కలిగేది అనమాట. అట్లా ఋషులు వచ్చి పోతూ ఉంటే అందరూ రాజ్య ప్రజలు కూడా వాళ్ళు కూడా ఆనందంగా ఉండి వాళ్ళకి సేవ చేసేవాళ్ళు అనమాట. అట్లా మహారాజు యొక్క వివేకం సమస్యలన్నిటికీ పరిష్కరించడానికి తోడ్పడడంతో ఆయన మాకు స్నేహితులు, ప్రియమైన తండ్రిగా మారిపోయారు. ఎలాంటి సమస్య వచ్చినా ఆయన వివేకంగా, ఎందుకంటే ఆయన కూడా మంచి ధ్యాని అనమాట. కాబట్టి ఆయనకి ఏ సమస్య వచ్చినా ఆయన వెళ్ళి ధ్యానంలో కూర్చొని ఆ సమస్యకి పరిష్కారం వెతుకుతూ ఉండేవారు. చాలా మందికి అది ఎంతో ఆనందకరమైన వాతావరణం, నా తండ్రికి తప్ప. అంటే అందరికీ అలా ఉంటే, రాజు అలా ఉంటే ఇంకా ఏమీ బాధ లేదంట, అందరూ ఆనందంగా అందరూ కలిసిమెలిసి హాయిగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళలో వీళ్ళ తండ్రి కొంచెం వేరుగా ఉండేవాళ్ళు అనమాట అని మీనాక్షి చెప్తా ఉంది. మహారాజుకు దగ్గరగా ఉండటం వల్ల ఆయన పొందే ఆశీస్సులను పక్కన పెట్టి ఆయన ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉండేవాడు. ప్రతి విషయం కరెక్ట్గా జరగాలి, కొంచెం అటు ఇటు అయినా కూడా ఒప్పుకునేవాడు కదనమాట. మా నాన్న కోపంగా ఉంటాడు అని చెప్పడం చాలా చిన్న మాట. వాళ్ళ నాన్న కోపం అంటే ఇంకా ఆయన కోపం మించి ఉంటాడనమాట. మహారాజు కోసం తను చేసే పనులలో ఎంతో పరిపూర్ణతతో ఉంటూ కొన్నిసార్లు ఇతరుల కంటే నేనే ఆ పనులు బాగా చేయగలను అనుకొని వారి పనులు కూడా తానే చేసేవాడు. అంటే మహారాజు కోసం ఏ పని చేయాల్సి వచ్చినా కూడా అందరూ చేస్తూ ఉంటే ఇంక నచ్చేది కాదనమాట. నచ్చకపోతే ఎవరైనా చేసి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఆయన ఆ పని పూర్తి చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఆ పనులు ఎంతో వినయంతో చేసేవాడు నాకు అనిపించేది. చేయాల్సి వచ్చిందిలే అని కాకుండా వినయంతో, గౌరవంతో మహారాజు మీద అలా చేసేవాడు. ఆయన ఎప్పుడు ఎవరితోనైనా ఇంతకంటే బాగా చేయొచ్చు అనుకుంటూ ఉండేవాడు. ఆయన అనుకుంటుండేవాడు, ఎవరైనా ఏదైనా పని చేశారు ఇంతకంటే కూడా బాగా చేసి ఉండాల్సింది ఈ పని అని అనుకుంటాడు. ఎంత చేసినా ఆయన సాటిస్ఫై అవ్వడు అనమాట. అప్పుడు నేను నా మనసులో, అప్పుడు మీనాక్షి ఏమనుకునేదాన్ని, నా మనసులో మౌనంగా నిరసన తెలుపుతా. అంటే ఎందుకంటే ఇప్పుడు ఏది నచ్చదు కదా, నచ్చట్లేదా నేనేమనుకునేది, అన్నిసార్లు ఎందుకంటే బాగా చేయడం కుదురుతుందా అనుకునేదాన్ని. అంటే ఈయన అన్నప్పుడల్లా ఆమె కూడా ఇది బాగా చేయడం ఎవరి వల్ల కాదు, మీకు నచ్చదు అని కష్టాల నుంచి జనక మహారాజు కుటుంబం యొక్క కరుణ వల్లనే రక్షింపబడ్డామని నా తండ్రి నాకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాడు.
వాళ్ళ కుటుంబంలో ఏదో దురదృష్టాల నుంచి బయటపడడానికి జనక మహారాజు కుటుంబం వాళ్ళకి రక్షించిందని ఆయన ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడంట. మనం మన జీవితాంతం వారికి రుణపడి ఉన్నాము అని పదే పదే చెప్పేవాడు ఎవరు? జనక మహారాజు ఎప్పుడు ఈ మీనాక్షికి చెప్తూ ఉండేవాడు అనమాట. ఈ జనక మహారాజు వాళ్ళు మనకి ఎంతో సహాయం చేశారు, మనం పెద్ద దురదృష్టంలో ఉంటే ఆ దురదృష్టం నుంచి మనల్ని కాపాడారు, కాబట్టి వీరికి మనం రుణపడి ఉన్నాము అని ఎప్పుడు చెప్తా ఉండేవారు. వారి దయ లేకపోతే మనం ఏమై ఉండేవాళ్ళమో నాకు తెలియదు అనేవాడు. నేను పెరిగే కొద్దీ ఆ దురదృష్టాలు ఏమిటో అని, అవి మాకు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పు అని ఆయనను అడిగేదాన్ని. కానీ ఆయన ఎప్పుడూ బదులు చెప్పలేదు. ఆకాశంలోకి చూస్తూ తల పట్టుకునేవాడు. ఏం చెప్పేవాడు కదనమాట. ఇంటికి ఎవరైనా అంటే దురదృష్టం వచ్చిందమ్మా మనకి, అందుకే మహారాజు మనం రక్షించాడు అని చెప్పారు. సరే, ఆ దురదృష్టం ఏందా అని తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటారు కదా, అలాగే ఆమె కూడా అనుకునేదనమాట. ఒకసారి మాత్రం నీకు అది తెలుసుకునే అవసరం లేదు అని చెప్పగా నేను సంతృప్తి పొందకపోయినా ఆయన రెట్టించలేని తిరిగితనంతో దానిని వదిలేశాను. అంటే అది నీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పాడు ఆయన. కానీ అవసరం లేదని ఆయన అన్నా మనం ఒప్పుకోలేదు కదా, నాకేంటని అడిగే ధైర్యం లేక గమ్ముగా అయిపోయింది అనమాట. ఆయన నుంచి నేను దూరంగా వెళ్ళడం కానీ ఆయన ఒప్పుకోకపోవడం కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. అంటే తండ్రి మీద అంత గౌరవం అనమాట ఆమెకి. దాంతో నాకు ఏడుపు వచ్చేది, ఎదురు తిరిగేదాన్ని. కానీ ఆయన మొండిగా అలాగే ఉండేవాడు. ఎంత ఏడుపు వచ్చి ఏం అడిగినా కూడా ఆయన చెప్పకుండా అలాగే మొండిగా ఉండేవాడు అనమాట. ఇంకెవరు లేదు, తల్లి కూడా లేదు కదా, ఇంకా ఆయన చూసుకోవాలి కదా తండ్రి. అసలు అన్నిటికంటే చెప్పుకోవాల్సింది, నేను దగ్గరలో నది వద్దకు కూడా ఎప్పుడూ వెళ్ళలేదు. అంటే నదికి వెళ్ళి అక్కడప్పుడు నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసుకొని వచ్చేవాడు కదా, నది స్నానం అనేది నా పరిధిలో లేదు. ఆయన ఎప్పుడు వెళ్ళనిచ్చేవాడు. నాకు ఒక్కదానికే ఈ నియమం ఉండేది. ఎంత వేడుకున్నా ఆయన కరిగేవాడు కాదు, ఖచ్చితంగా ఉండేవాడు. ఆయన ప్రతి విషయంలో అలాగే ఖచ్చితంగా ఉండేవాడు, అసలు పంపించేవాడు కాదనమాట. 8-9 సంవత్సరాలు వచ్చే వరకు పగలు నేను చేయవలసిన పనులు నేర్చుకుని, చేసిన తరువాత పగలు చేయవలసిన పనులు నేర్చుకున్నట్టు ఇంట్లో అనమాట. ఇంట్లో ఆమె ఏం పనులు చేయడానికి తనకి తల్లి లేదు కాబట్టి తనకు తెలిసిన పనులు చేసి, తర్వాత మా తండ్రి రాజప్రసాదపు పనులు సక్రమంగా జరగడాన్ని పర్యవేక్షిస్తుంటే, అంటే ఆయన చేసే పనులు ఆయన చూస్తుంటే ఆయన వెనకే తిరిగేదాన్ని. సాయంత్రం తన పని నుంచి వచ్చే ముందు మా నాన్న జనక మహారాజు ఆశీస్సులు తీసుకునేవాడు. అంటే వెళ్లే ముందు లాస్ట్గా ఆశీస్సులు తీసుకుని వెళ్ళేవాడు. కొన్నిసార్లు నా తండ్రి ఆ గొప్ప యోగి పాదాల దగ్గర, అంటే మహారాజు అనమాట ఆ గొప్ప యోగి అంటే, పాదాల దగ్గర తన తల ఆనించడాన్ని తలుపు వెనక నుండి తొంగి చూసేదాన్ని. అలా చూస్తూ ఉండేదన్నమాట. ఆయన పాదాలకు దండం పెట్టుకొని మహారాజుకి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళిద్దరిని తేరిపారా చూసినప్పుడు పొడవాటి ఆకారంతో నల్లటి ఒత్తైన జుట్టు వెనుకకు లాగబడి పెరిగిన గడ్డంతో జనక మహారాజు కనిపించేవారు. అంటే ఆయన ఎత్తుగా అలా ఉండేవారు అనమాట. ఆయన ఎక్కువ ఆహారం తీసుకోకపోవడం వల్ల పలచగా ఉండి ముఖ కవళికలు చక్కగా చెక్కబడినట్లు కొనదేరిన ముక్కు, గడ్డంతో మూసివేయబడిన పెదాలు కలిగి ఉండేవారు. అంటే ఆయన పెద్ద ఎత్తుగా ఉండేవాళ్ళు, బాగా రాసులు అంటే అంతే కదా అలాగే ఉంటారు. కాకపోతే ఆయన పలచగా ఉండేవాడు. ఎందుకంటే సన్నగా ఉన్నాడంటే, ఎందుకంటే ఆయన యోగి కదా, అందుకని ఆహారం తక్కువగా తీసుకుంటూ ఉంటాడనమాట. ఆయన ముఖం ప్రశాంతంగా దయతో నిండి ఉండేది. ఆయన ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవారు. మా నాన్న దానికి పూర్తి భిన్నంగా కనబడేవాడు. అంటే వీళ్ళ తండ్రి ఎప్పుడు కోపంగా ఉండేవాడు కదా, అదే అనమాట అని చెప్పేది. ఆయన పొడవుగానే ఉన్నప్పటికీ భుజాలు వంగి ఉండేవి. ఆయన జనక మహారాజు కంటే ఇంకా తక్కువ తినడం వల్ల మరీ బక్కగా ఉండేవాడు. అంటే వాళ్ళిద్దరు నా విధంగా ఆమె చిన్న అనమాట, 6-7 వయసులో కదా, 9 వయసులో అట్లా చూసేదనమాట. తలుపు వెనక నుంచి ఆయన ఆశీస్సులు పొందుతుంటే వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు అని ఆమె ఊహతో చెప్పిందన్నమాట. ఆయన జనక మహారాజు బక్కగా, ఆయన ముఖంలో మహారాజు దగ్గర ఉన్నప్పుడు తప్ప ఒక మొండి చూపు ఉండేది. మహారాజు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆయన సంతోషంగా కనిపించేవాడు, మిగతా అప్పుడంతా ఒక మొండి చూపు అనమాట. రాత్రిపూట మా నాన్నతో నేను వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు, దుష్యంత విశ్రాంతి తీసుకో, నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చుగాక అని మహారాజు అనేవారు. ఆ దుష్యంత అంటే వీళ్ళ నాన్న పేరు దుష్యంత అని ఇప్పుడు వచ్చింది ఆయన పేరు. దుష్యంత విశ్రాంతి తీసుకో, నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చుగాక అని మహారాజు అనేవాడు. అంటే ఆయన సంతోషపడేవాడు. ఎంత రాత్రైనా మహారాజు నిద్రపోతున్నా తనని అనుమతిస్తారని తెలుసు కనుక నా తండ్రి ప్రతిరోజు ఈ పనిని విధిగా చేసేవాడు. అంటే ప్రతిరోజు రాత్రి వెళ్ళేవాడు అనమాట మహారాజు దగ్గరికి ఆశీస్సులు తీసుకోవడానికి. ఒకవేళ మహారాజు గారు నిద్రపోతున్నా కూడా ఈయనకి పర్మిషన్ ఉందన్నమాట. కాబట్టి ఆ పని చేస్తేనే ఆయనకి నిద్ర వచ్చేది. ఈ పని నేను ఒకసారి రోజు
రోజు ఎందుకు ఇలా చేస్తారు అని అడిగితే మా నాన్న నేను నిద్రలో చనిపోతే కూడా జనక మహారాజు ఆశీస్సులు పొందాను అన్న తృప్తి ఉండాలి అనేవాడు. ఆయన చూడు ఎంత ఇదో. అదే ఆ సమాధానం నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఇవ్వదు ఎలా ఇస్తుంది? మా నాన్న రాత్రికి రాత్రి చనిపోతే నేను ఏమవుతాను? ఉండేది ఆయన ఒకడే కదా. ఆమె ఆ విధంగా ఆలోచిస్తుంది అనమాట. కొన్నిసార్లు జనక మహారాజు వారాల తరబడి రాజప్రసాదాన్ని వదిలి ఆశ్రమాలను సందర్శించడానికో ఏకాంత ధ్యాన సాధనల కోసమో వెళ్ళేవారు. అంటే ఆయన రాజు కదా, ఆయన ఎక్కడెక్కడికో వెళ్తూ ఉండేవాడు కదా. అటువంటి సందర్భాలలో మా నాన్న ఎంతో ఆతృతతో కొన్నిసార్లు రాత్రంతా కూర్చొని ఆయన రావటం మీదే తన జీవించడం ఆధారపడి ఉన్నట్లు ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇవన్నీ ఆమె నచ్చేది కాదనమాట. వాళ్ళ నాన్న ఇక్కడ ఉంది కదా, అమ్మ తల్లి నువ్వు నిద్రపో అని ఆమె గురించి ఏమైనా అడగటం ఏమి లేకుండా రాజు రాలేదే అనే ఒక అంటే అంత రాజు మీద అంతతో ఉన్నాడనమాట ఆయన. మా నాన్న నా పట్ల శ్రద్ధ తీసుకోపోవటాన్ని నేను అపార్థం చేసుకున్నాను. దాంతో నాలో ప్రేమ రాహిత్య బీజాలు మొలకెత్తాయి. అంటే మా నాన్న నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు, నన్ను సరిగ్గా చూడట్లేదు అని ఈమెకి అప్పుడే మొదలైందనమాట. నేను పెరిగే కొద్దీ ఆయన సమక్షంలో ఉండే పిరిగితనం ఆగ్రహంగా మారింది. అంటే చిన్నప్పుడు భయంగా ఉండేది అనమాట. నాన్న అడగాలంటే భయం, మాట్లాడాలంటే భయంగా ఉండేది కదా. అలా అది కాస్త ఆగ్రహం అంటే కోపంగా మారింది అనమాట. అంటే పిరికితనం పెరిగితే కోపం అవుద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి. కోపం ఎందుకు వచ్చింది మనకు? ఒకప్పుడు పిరికితనం ఎక్కువైపోయి ఇప్పుడు కోపంగా మారింది వయసుతో పాటు. అలా బహుశా ఆయనలో మాతృత్వ లక్షణాలు లేకపోవడం వల్ల ఆ విధంగా జరిగి ఉండవచ్చు, లేదా ఆయన పనిలో అంతగా లీనమై ఉండటం వల్ల కావచ్చు. అంటే తండ్రి కదా, తల్లి చూడాల్సినవన్నీ రావు కదా. కాబట్టి అందరూ ఆలోచించలేరు. మగవాళ్ళు కూడా తల్లిలాగా ఆలోచించాలని చాలా కష్టం. కాబట్టి అలా ఏమోలే, లేకపోతే ఆయన పని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల కూడా నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని ఈ మీనాక్షి అనుకుంటూ ఉందన్నమాట. ఏది ఏమైనా ఒకానొక బిడ్డ ఎదుగుదలలో వచ్చే ఉద్వేగపు హెచ్చు తగ్గుల గురించి ఆయన ఏమీ పట్టించుకున్నట్లు ఉండేవాడు కాదు. అంటే ఆ అమ్మ ఏం చేస్తుంది, ఏంటి, ఎలా ఆలోచిస్తుంది అనేది కూడా ఆయన ఆలోచించేవాడు కాదు. తల్లి ఆలోచించినట్టుగా తండ్రి ఆలోచించరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంపాదన మీద అలా ఉంటారు. అందరూ అని నేను అనట్లేదు, కొంచెం ఎక్కువ పర్సెంట్ అలాగే ఉంటుందన్నమాట. నా భావాలు పంచుకునే వారెవరూ లేక వాటిని నాలో నేనే దాచుకునేదాన్ని. ఇంకా అంతే కదా, ఇంకెవరూ లేరు. ఎవరితో మాట్లాడినివ్వడు, ఎవరైనా మాట్లాడినా ఒప్పుకోడు కదా. నా 12 ఏళ్ళప్పుడు నాకు మా నాన్నకు మధ్య విభేదం బయటపడింది. 12 ఏళ్ళప్పుడు ఫస్ట్ నాన్నే ఎదిరించింది అనమాట. పరిచారికలలో ఒకరు అదితి అనే ఒక ఉందన్నమాట. మా నాన్న నుంచి ఏదో తీసుకోవడానికి ఇంటికి వచ్చిందంట. అదితి మధ్య వయస్కురాలు, నా పట్ల కరుణతో ఉండేది. ఆమె పట్ల నాకు కొంత ఇష్టం ఉండేది. ఆమె ఒకటి అనమాట, ఆమె మీద కరుణతో ఉండేదంట. మిగిలిన పరిచారికుల కంటే ఎక్కువగా ఆమె నన్ను దాదాపు తల్లిలాగా చూసేది. ఈ అదితి అనే ఆమె మీనాక్షిని తల్లిలాగా చూసుకునేది అనమాట. నా ముఖంలో ఒంటరితనాన్ని గ్రహిస్తే హృదయానికి హత్తుకొని ఉల్లాసకరంగా మాట్లాడేది. ఈమె ఏమన్నా కొంచెం బాధపడుతుందని గమనించిందంటే, అమ్మ ఏంటమ్మా ఏమైందని అడిగి కొంచెం బాగా మాట్లాడేది అనమాట. ఒకవేళ ఆమె ఇక్కడికి వచ్చి మా గదిని చూసినప్పుడు ఆయనతో యథాలాపంగా ఈవేళ అంటే ఒకరోజు ఆమె వాళ్ళ ఇంటికి వచ్చిందనమాట. వచ్చి రూమ్ అంతా చూసి శుభ్రంగా ఉండటం చూసి ఏదో ఒకరోజు మీనాక్షి మంచి బాగా అవుతుంది అందనమాట. ఇంత చిన్నదైనా ఇంత బాగా ఇల్లు చాలా తెలుసుకుంది కాబట్టి మంచి భారీగా తయారవుద్ది అని ఆమె అనింది అనమాట. దానికి నాన్న వెంటనే చురుగ్గా మీనాక్షి ఎప్పటికీ పెళ్లి చేసుకోదు అన్నాడు. మీనాక్షికి ఎప్పుడు పెళ్లి చేసుకోదు అన్నాడు. ఆయన స్వరంలో తీవ్రతకు ఆమె బిత్తరపోయి ఆయన ప్రశ్నించడం ఇష్టం లేక మౌనంగా వెళ్ళిపోయింది. ఆయన అంటే కొంచెం పెద్ద భయం వేసింది అనమాట. ఆయన అంత గట్టిగా ఆ మాట అనేసరికి ఆమె భయపడి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది అనమాట. ఆమె నాన్న మీరు ఎందుకు అలా అన్నారు అని నేను అడిగాను. అమ్మ అడిగింది అనమాట, ఎందుకు నాన్న అలా అన్నారు, మీరు మీనాక్షి పెళ్లి చేసుకోదని ఎందుకు అన్నారు? అది నిజం కనుక అది స్థిరంగా నిశ్చయంగా బదులిచ్చారు ఆయన. అంటే ఇలాంటివన్నీ మనం మిస్ అవుతామనే మేడం నేను చదువుతాను. అసలు ప్రతి పాయింట్ మనకి అందుకని మర్చిపోవచ్చు కదా, ఇలాంటివన్నీ చెప్పలేకపోవచ్చు కదా. అందుకోసం మేడం నన్ను ఎవరు పెళ్లి చేసుకోలేనంత వికారంగా ఉన్నానా అని బాధగా అడిగాను నేను. ఏనానా నేను అంతేమన్నా వికారంగా ఉన్నానా? నేను వికారంగా ఉన్నానని ఎప్పుడూ అనుకోను. అంటే ఆమె చెప్తుంది అనమాట ఆ మనసులో భావాలు. అలాగని అందంగా ఉన్నానని అనుకోను. వాస్తవానికి నాకు నా బాహ్య రూపం గురించి నేను అన్నట్టు ఎక్కువగా ఆలోచించలేదు. అంటే బయటికి కనిపించే దాని గురించి ఆమె ఇప్పుడు ఆలోచించలేదు అనమాట. అయితే చిన్న వయసు నుంచి స్త్రీతత్వం సంతరించుకునే కొద్దీ మొట్టమొదటిసారిగా నా రూపం పట్ల నేను శ్రద్ధ పెట్టి నేను ఆకర్షణీయంగా లేనా
ఉన్నాను, ఎందుకు మా నాన్న ఈ విధంగా అన్నారు అని. నేను పొడవు పొట్టి కాకుండా మధ్యస్థంగా కొంచెం సన్నగా కొంచెం నల్లగా ఉంటాను, కానీ మరీ అందవికారంగా కాదు అని ఆమె అనుకుంటుంది అనమాట. నా వెంట్రుకలు పలుచగా ఉండి జడ సన్నగా ఉంటుంది, అయితే దాన్ని ఎందుకు పట్టించుకోవాలి? నాకు ఉన్న ఒకే ఒక ఆకర్షణీయమైన విషయం నా కుడి బుగ్గ కింద వైపున ఉన్న పుట్టుమచ్చ అంటే ఆమె అనుకుంటుంది అనమాట. ఇలా నేనేం మరి అంత ఆకర్షణీయంగా లేకుండా లేను, అలానే అన్ని పట్టించుకోకూడదు, అయినా దాన్ని కూడా పట్టించుకోవాల్సిన విషయంగా నేను భావించలేదు. మన శ్రద్ధను అంతర్ సౌందర్యం శీలం పెంపొందించుకునే పట్ల కేంద్రీకరించాలి అని మాకు విధులలో బోధించేవారు. కనుక బాహ్య రూపం పెళ్లిపై ప్రభావం ఎలా చూపుతుంది అంటే అక్కడ ఏమనే వాళ్ళంతా అంతర్ సౌందర్యం చూడాలి కానీ బయటికి కాదు, కాబట్టి మనం మంచిగా పద్ధతిగా ఉండాలి అనేది బోధించేవాళ్ళు అనమాట ఆ విధులలో. కనుక నాకు బాహ్య రూపం పెళ్లిపై ప్రభావం ఎలా చూపుతుంది, అక్కడంతా అంతర్ సౌందర్యం చూస్తున్నారు కాబట్టి బాహ్య రూపం పెళ్లిపై ప్రభావం చూపదు అని ఈమె అనుకునేదన్నమాట. మా నాన్న ముఖం కొంచెం మృదువుగా మారింది. మీనాక్షి నీ రూపం బాగానే ఉంది అంటే, ఏ నాన్న నేను బాగలేనా ఎందుకు ఇవన్నీ అనేసరికి ఆయన తండ్రి కదా ఎంతైనా కానీ కొంచెం మామూలుగా అయ్యాను, మృదువుగా అంటే మెత్తగా మాట్లాడాను చిన్నగా. మీనాక్షి నీ రూపం బాగానే ఉంది, దానిలో ఏ లోపము లేదు. నీకు పెళ్లి వద్దనటానికి కారణం పెళ్లి మనకు కలిసి రాదు అంటే ఏదో దురదృష్టం అంటా ఉన్నాడు కదా, మనకు పెళ్లి కలిసి రాదు, దానివల్ల నీ పైన కూడా గొప్ప దురదృష్టం వచ్చి పడుతుంది, దానివల్ల నీకు ఏదో దురదృష్టం వస్తుందమ్మా అందుకే వద్దంటున్నాను అని ఆయన అన్నారు అనమాట. నేను ఏడుస్తూ మీరు ఆ విధంగా ఎందుకు అంటున్నారు, నా జీవితం అంతా మీరు దురదృష్టం గురించి మాట్లాడటమే విన్నాను. నాన్న ఏమిటి ఆ దురదృష్టం, మిగిలిన వారిలాగా మనం ఎందుకు ఆనందంగా ఉండలేము, వాళ్ళకంటే మనం తక్కువ అదృష్టంతో ఎందుకు ఉన్నాం, ఎందుకు నాన్న ఎందుకు? కళ్ళ నుండి నీరు ధారగా కారుతుండగా అడిగాను. ఇంకా అంతే కదా, ఆమెకి ఏడుపు ఆపుకోలేకపోయింది అనమాట. ఎందుకు నాన్న అందరికంటే మనం ఎందుకు అంత దురదృష్టవంతుల్ని, అందరిలాగా మనం సంతోషంగా ఎందుకు ఉండలేదు, మీరు ఎందుకు అంత కోపంగా ఉంటారు అని అడుగుతూ ఉందన్నమాట ఆమె. మా తండ్రి ముందు నేనెన్నడూ ఆ విధమైన ఉద్వేగాన్ని ప్రదర్శించలేదు, కానీ జీవితంలో ఏర్పడబోయి ఏకైక ఆనంద మార్గాన్ని ఆయన మూసివేస్తున్నారు అన్న భావన నన్ను నిలవనీయకుండా మాట్లాడింది. అంటే ఆమె లోపల అంటే మా తర్వాత పెళ్ళైపోతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్న ఒక ఆలోచనతో ఉంది ఆమె ఇప్పుడు, కాబట్టి అది కూడా ఆయన వద్దు అన్నారు అనేసరికి ఇంకా ఆమెకి ఏడు బాగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లి లేదు, ఎందుకు ఎప్పుడు కోపంగా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు జనరల్గా అలా ఆలోచించినన్నారు ఒక అమ్మాయిలాగా. మా నాన్న ఏ సమాధానము చెప్పలేదు, తిన్నగా గాలిలోకి చూస్తూ నిలబడి చివరగా, బిడ్డ మనం మార్చలేని కొన్ని విషయాలు ఉంటాయి, గతంలో జరిగిన దానిని నువ్వు కానీ నేను కానీ మార్చలేము, జనక మహారాజు కూడా దానిని మార్చలేరు, కాబట్టి మన గతంలో ఏదో జరిగింది దాని గురించి నువ్వు నేను గతం అన్నాడు కదా, అట్లా మనం ఏం మార్చలేము, కానీ ఆయన నాకు సహనం త్యాగం ఓర్పులను బోధించారు. ఎవరు? జనక మహారాజు. నేను నీకు కూడా అవే నేర్చుకోమని చెబుతున్నాను, జీవితం నీకు ఇచ్చిన దానిని నువ్వు అంగీకరించడం నేర్చుకో. అదే కదా మనం అంగీకరించడం నేర్చుకోవాలి అని మన పత్రిసారి ఎలా చెప్పారు, ఇక్కడ కూడా అంతే. అదే